ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి ఆపత్కాలంలో దేవుడే సహాయకుడు, అది మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయనే అండి, దేవుడే మనకు నమ్ముకోదగిన సహాయకుడు అండి. ఎవ్వరూ సహాయం చేయరండి ఈ లోకంలో. ఇట్లా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషను. ఎవరు సహాయం చేసేదానికి ముందుకు రావట్లేదండి. దేవుడే సహాయం చేయాలి మనకు. దేవుడే దిక్కు, దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము, శరణము అండి. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడి తట్టు మనం ఎప్పుడైతే కనులెత్తి చూస్తామో, ఆశ్రయిస్తామో, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. అదేవిధంగా నాకు ఒకరోజు నేను సైకిల్లో పోతా అంటే వెనకాల లారీ వస్తుందని చూసుకోలేదండి. వెనకాల లారీ వస్తుంది, నేను ముందు పోతున్నా. సడన్గా ఏం చేశానంటే అక్కడ ట్రైనింగ్ ఉంటే రైట్ తీసుకున్నాను. అది లారీ ఎంతో ఫాస్ట్ వస్తుందండి. లారీ బ్రేక్ వేసాడండి. లారీ బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ వేసినప్పుడు టైరు మొత్తం రోడ్డు మీద అచ్చుపడిపోయిందండి. అయినప్పటికీ నాకేం కాలా. నేను బై మిస్టేక్ చేశాను. ఎందుకంటే రైట్లో చూసుకొని రైట్ తిరగాలి. కానీ నేను చూసుకోలేదండి. నేను వెంటనే వెనక ఏమొస్తుందో కూడా చూసుకోకుండా నేను రైట్ తిరిగేసాను సైకిల్లో ఉన్నప్పుడు. అది వెంటనే నా ముందుకు వచ్చి ఆగింది, కానీ నన్ను గుద్దలేదండి. ఎంత బ్రేక్ వేసినా కానీ దేవుడే ఆ బ్రేక్ నొక్కాడండి. లేకపోతే నాకు ఆ రోజు చాలా పెద్ద చనిపోవాల్సింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు వరకు సజీవుడిగా నన్ను కాపాడిందని వందనాలు, దేవుడికి స్తోత్రములు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడే మనకు ఆశ్రయమును, దుర్గమును అండి. దేవుడే మనకు శరణం అండి. దేవుడు కష్ట సమయాలలో నమ్మదగిన దేవుడు అండి. ఆయనే మనకు రక్షణ దుర్గం ఆయనే అండి. రక్షణ కవచం ఆయనే అండి. భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము, శరణము, కేడము అండి. మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వసిస్తామో మనం కాపాడుతాడు, సురక్షితమైన స్థానంలో ఉంచుతాడు. మనకు వెంటనే సహాయం వస్తుంది. ఆయనే నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు. ఆయనే మనకు సహాయం చేస్తుంది. ఎవరు సహాయం చేయరు, ఎవరు ముందుకు రారు, ఎవరు మనల్ని వచ్చి చేరదేరు. దేవుడే మనల్ని చేరదీస్తాడు, దేవుడే మనల్ని కాపాడుతాడు, దేవుడే మనకు దిక్కు. అదేవిధంగా మనం చూసుకుంటే ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అంటే దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు రక్షణ, దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు శరణు, దేవుడే మనకు దిక్కు. అదేవిధంగా మనం చూసుకుంటే వర్షాకాలంలో మనం ఏం చేస్తాం? వర్షం వస్తుందంటే వర్షం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా చెట్టు ఉంటే చెట్టు కిందకి వెళ్ళిపోతామండి. అంటే చెట్టు మనకు ఎలా కాపాడుతుంది? అది వర్షం నుంచి కాపాడుతుంది. అదేవిధంగా దేవుడు మనకు ఆశ్రయం, దుర్గంగా ఉంటే మనకు ప్రతి ప్రమాదాల నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడు అంటే దేవుడే అండి. కాబట్టి మనం చూసుకుంటే ఆశ్రయం గురించి మనం చూసుకున్నాము. ఇప్పుడు దుర్గం గురించి మనం చూసుకుంటాము. దుర్గం అనగా దుర్గం అంటే కోట అండి, కవచం అండి. శత్రువులను దాటరానికుండా బలమైన స్థావరంగా దేవుడే కాపాడుతాడండి. కాబట్టి దేవుడే కోట, దేవుడే మనకు రక్షణ కవచం. దేవుడి మీద మనం విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఆశ్రయముగా, దుర్గంగా ఉంటాడండి. అదేవిధంగా కీర్తన గ్రంథం 62వ కీర్తన 7-8 వచనాలు చూసుకుంటే దేవుడు నాకు ఆశ్రయము, దుర్గము, నా రక్షణయు, నా మహిమయు ఆయనే. దేవుడు నాకు ఆశ్రయము, దుర్గము. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము అండి. దేవుడే మనకు శరణం, దేవుడే మనకు కేడం, దేవుడే మనకు డాలు. దేవుడి మీద విశ్వసించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడండి. అదేవిధంగా కీర్తన గ్రంథము 91వ కీర్తన 1-2 వచనాలు చూసుకున్నట్లయితే మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు,
సర్వశక్తి నీడని విశ్రమించేవాడు. దేవుడిని ఎప్పుడైతే మనం శరణం కోరుతామో, ప్రమాదాలలో, ఇబ్బందులో మనం దేవుడిని శరణం కోరుతామో, దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అదేవిధంగా మనం బైబిల్లో చూసుకుంటే షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళని వేడి మిగిలిన అగ్నిగుండంలో వేసినప్పటికీ వాళ్ళకి ఏం కాలేదండి. అంటే వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉంచారు కాబట్టి, దేవుడి మీద నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళకి ఏం కాలేదు. అదేవిధంగా సింహాల బోన్లో దానియేలుని వేసినప్పటికీ దానియేలుని ఏం తినలేదండి సింహాలు కూడా మౌనంగా ఉండిపోయినాయి కానీ ఏం చేయలేదండి. దేవుడు సింహాల నోరును కూడా ముగించగల అంత సర్వశక్తి గల దేవుడు. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయము దుర్గంగా మనం ఆశ్రయిస్తామో, శరణం కోరుతామో, దేవుడు మన ప్రార్థన విని దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. అదేవిధంగా మనం వాక్యం చూసినట్లయితే, దేవుడి వాక్యం నుంచి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 62 అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రజలారా ఎప్పుడు ఆయనను నమ్ముకోండి, ఆయన సన్నిధికి మీ హృదయాలను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము దుర్గంగా ఉన్నాడండి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలండి, నమ్ముకోవాలండి, దేవుని శరణం కోరాలండి, దేవుణ్ణి ఆహ్వానించాలండి ఇది మన జీవితంలోకి. మనం ఇంకొక వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. దేవుడే అంటే మనకు దుర్గము. ఆయనలో ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. ఆయనకు దూరంగా ఉంటే మనం ఏం చేయలేమండి. ఆయనకు దూరంగా ఉంటే మనకు ప్రమాదాలు ఉన్నాయి. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుడిలో ఉంటే సురక్షితంగా మనం ఉంటాం. ఉదాహరణ చూసుకున్నట్లయితే, కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుతూనే ఉంటుందండి, శత్రువుల నుంచి కాపాడుతుంది. అదేవిధంగా ఒక కవచంగా ఉంటుందండి, రెక్కల కింద ఉంటాయి కాబట్టి చలి నుంచి కాపాడుతుంది కోడి పిల్లల్ని. అదేవిధంగా దేవుడే మనకు శరణము, దేవుడే మనకు కేడము, దేవుడే మనకు డాలు, దేవుడే మనకు ఆశ్రయము దుర్గము, దేవుడే మనకు సమస్తము. కాబట్టి మనకి ఏం కాదండి, దేవుళ్ళో మనం ఉన్నాం కాబట్టి మనకేం కాదండి. దేవుడే మనకు ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు, దేవుడే మనకు సహాయకుడు. ఎవరు మనల్ని ఏం చేయలేరండి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, మీకు స్తోత్రం దేవా. ఇప్పటి వరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం నాయన. మీరే నాయన ఆశ్రయము దుర్గము కేడం తండ్రి. ఆపత్కాలంలో దేవుడు సహాయకుడు అన్నారు ప్రభా. మీరే నన్ను సహాయం చేసే దేవుడు, మీరే కృప చూపించే దేవుడు, మీరే మహింపరచుకోమని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.